ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా, కేంద్రం నుంచి నిధులు లేకుండా చేసి అప్పులు చేసే మొత్తం పప్పు బెల్లాల్లా పనిచేశారని చెప్పేసి విమర్శించారు కూటమి సర్కార్. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నారు. మరి కేంద్రం సహకారం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. కేంద్రం ఏమో ఇటీవల మనం చూసే ఉన్నాం, ఎన్నికలకు సంబంధించిన సమయంలో మేనిఫెస్టో పెట్టుకోవడానికి కూడా బీజేపీ వాళ్ళు ఎక్కడ మొగ్గు చూపని పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో హామీలు అమలు చేసే పరిస్థితి ఉంటుందా లేదా? బీజేపీ నుంచి ఏమైనా సహకారం ఉంటుందా ఉండదా? ఏముండదు. మనకు దానికి ఎగ్జాంపుల్, మనకు రూపాయి రాక రాష్ట్రానికి కేంద్రం నుండి రాష్ట్రము అప్పులు, ఈ 3 ఉంటాయి. రూపాయి రాక కేంద్రం నుండి 2 విధాలుగా, పన్నుల్లో వాటా, రెండవది గ్రాంట్లు. రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, మూడవది అప్పులు. కేంద్రం నుండి 2 విధాలుగా వస్తుంది రాష్ట్రానికి. ఒకటి పన్నుల్లో వాటా, రెండవది గ్రాంట్లు. పన్నుల్లో వాటా అనేది అది ఫార్ములా ప్రకారం వస్తుంది, దాంట్లో ఎవరు ఏం మార్పు చేస్తానికి ఉండదు. గ్రాంట్ల కన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధానికి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమర్థతకు గీటు రాజీ కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించాడు. ఇక్కడ కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ 2023-24లో, అంటే వైకాపా చివరి సంవత్సరంలో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ 34,702 కోట్లు. 34,702 కోట్ల రూపాయలు వీళ్ళ లెక్కల ప్రకారమే, ఆయన చెప్పిన ప్రకారం కాదు. మన బడ్జెట్ లో పెట్టిన ప్రకారంగా, కేశవ్ పెట్టి చెప్పిన ప్రకారంగానే 23-24లో కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ 34,702 కోట్లు. మరి వీళ్ళ మొదటి సంవత్సరం అంటే రన్నింగ్ ఇయర్ లో 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్స్ లో చూపించింది 30,334 కోట్లు. ముందు ఎందుకు తక్కువ చూపించారో అర్థం కావడం లేదు. ఎందుకంటే అంతకుముందు 34,702 కోట్లు అయితే దానికన్నా 10% యాడ్ చేయాలి కదా. కానీ వీళ్ళు చూపించింది 30,334 కోట్ల రూపాయలు. పోనీ అదైనా తెప్పించారంటే లేదు. వచ్చిందంత రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారంగా 21,966 కోట్లు. ఈ సంవత్సరం కేంద్రం నుండి వచ్చిన గ్రాంట్ 21,966 కోట్లు. పోయినసారి వచ్చింది 2023-24లో 34,702 కోట్లు. ఏమనాలి దీని? ఇంకా కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో 34,000 చిల్లరలో 21,000 అంటే 13,000 కోట్ల రూపాయలు కేంద్రం నుండి తగ్గింది జగన్ ప్రభుత్వానికంటే చంద్రబాబు ప్రభుత్వంలో. మరి అక్కడ ఎన్డీఏనే, ఇక్కడ ఎన్డీఏనే. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీల మీద ఆధారపడి మనుగడ సాగిస్తా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో కూడా గతానికంటే కేంద్రం నుండి గ్రాంట్ ఎక్కువ రావాల్సింది వచ్చి తక్కువ ఎందుకు వచ్చాయి? అంటే అసమర్థ ప్రభుత్వము అని దానికి వాళ్ళ లెక్కలే చెప్తున్నాయి, మనం ఊరిక చెప్పడం కాదు. ఫిగర్స్ 3x3 9 దానికి మార్పు ఉండదు కదా, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారంగానే. కాబట్టి కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడంలో అట్టర్ ఫెయిల్యూర్. చేయమని చెప్పేసి అప్పులు చేశారు. ఇక్కడ ఒక పాయింట్ సార్, ఒక పాయింట్ ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు కూటమి సర్కార్ చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని అంటూ లేదు, మేము వస్తున్నాము అమరావతిని రాజధానిగా కట్టబోతున్నాం అని చెప్పేసి పదే పదే ఏదున్నా కూడా రాజధానికి ఇంప్లిమెంట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతిని అద్భుతంగా సృష్టిస్తాము, మరో హైదరాబాద్ అవ్వబోతుంది, మరో బెంగళూరు అయిపోతుంది, మరో ఏఐ రాజధాని అంటూ కూడా ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు అది పాసిబిలిటీ ఉంటుందా? మీలాంటి రాయలసీమకి సంబంధించిన చాలా మంది వ్యక్తులు రాయలసీమ వెనకబడిపోయింది, రాయలసీమ ప్రాంతం ఇంకా ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా ఇబ్బందులు పడుతుందని చెప్పేసి మీలాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 3 రాజధానుల అంశం తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి 3 ప్రదేశాల్లో రాజధానులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో కూటమి సర్కార్కి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయానికి, ఇప్పుడున్నటువంటి అమరావతి రాజధానికి సంబంధించిన అంశానికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ 2 విషయాలు క్లారిటీ. ఒకటి, రాష్ట్ర రాజధాని అమరావతి, అది సెంట్రల్ లో ఉంది. అది వచ్చేసి కాంగ్రెస్ స్టాండ్ వచ్చేసి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. దాంట్లో మేము క్లారిటీగా ఉన్నాం. రాజధాని అనేది ఇది ప్రజా రాజధానిగా ఉండాలి. మనకి ఏది అంతర్జాతీయ రాజధాని కాదు, ప్రజా రాజధాని. ఇప్పుడు అమెరికా రాజధాని ఏది? వాషింగ్టన్ DC. కానీ పెద్ద సిటీ ఏది? న్యూయార్క్. న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. న్యూయార్క్ సిటీ ఆ దేశానికి రాజధాని కాదు అమెరికాకు. పోనీ న్యూయార్క్ స్టేట్ కానంటే న్యూయార్క్ స్టేట్ కూడా కాదు. కాబట్టి మనకు రాజధాని, పరిపాలన రాజధాని కావాలి.
అంతే తప్ప నీకు అంతర్జాతీయ స్థాయి రాజధాని అనేది కాదు, ప్రజా రాజధాని కావాల. రెండో విషయం. మూడవది, ఆ రాజధాని నిర్మాణానికి కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. అప్పు చేసి పప్పు కూడా కాదు, నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం నుండి అది చట్ట ప్రకారంగా విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద షెల్ అని ఉంది. రాజధానిలో గవర్నర్ బంగ్లాకు, తర్వాత అసెంబ్లీకి, సెక్రటేరియట్ కు, హైకోర్టుకు, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా. నువ్వు గ్రాంట్ రూపంలో తెచ్చి ప్రజా రాజధాని నిర్మించు. నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోయి వరల్డ్ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, హడ్కో నుండి, మిగతా చోట్ల నుండి అప్పు తీసుకొచ్చి ఆ అప్పు వల్ల రాష్ట్ర ప్రజలందరూ భరించాల్సిందే. కాబట్టి కేంద్రం నుండి మనకు చట్ట ప్రకారంగా రావాల్సింది నువ్వు గ్రాంట్ తెప్పించి కట్టు. అమరావతి రాజధానిగా ఉండాలా, ప్రజా రాజధాని కావాలా, నిధులు వచ్చేసి గ్రాంట్ రూపంలో చట్ట ప్రకారంగా తెప్పించి. గతంలో అంటే నీ శక్తి చాలా, 2014-19లో నీ శక్తి చాలా, ఎందుకంటే మీ మీద ఆధారపడి లేకుండా వాళ్ళు సొంతంగా అధికారం, అది అప్పుడు కేంద్రం తప్పే అనుకున్నాం, మీది ప్రయత్నం చేసినా సాధ్యం కాదనుకున్నాం. 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి అతని మీద ఆధారపడలేదు కాబట్టి అర్థం తేలాగా అనుకున్నాం. ఇప్పుడు మీ మీద ఆధారపడింది కదా గవర్నమెంట్. మరి ఇప్పుడు చెప్పలేనప్పుడు చట్టం ప్రకారంగా ఇంకా నీ కెపాసిటీ ఏముంది వచ్చేసి, నేను పెద్ద పరిపాలనాధ్యక్షుడిని, ప్రపంచంలోనే విజన్ లీడరు అని చెప్పుకుంటుంటారు కదా వాళ్ళ నాయకులు, వాళ్ళందరూ. మరి ఎక్కడ చూపించాలి కదా. కాబట్టి రాజధాని కావాల్సిందే, కానీ అప్పులు తెచ్చి రాజధాని కట్టద్దు, కేంద్రం నుండి గ్రాంట్ తెచ్చి కట్టాలనేది రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష. ఓకే 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 నిన్న మనం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశం కూడా చూసాం సార్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చింది అనేటువంటి భావన కూడా కనిపిస్తుంది. అలాగే ఉద్యోగులందరూ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నారనేటువంటి అంశం కూడా కనిపిస్తుంటే, కానీ కూటమి మాత్రం ఎక్కడా కూడా దాన్ని క్యాష్ చేసుకునే విధంగా అలాంటిది ఏం లేదంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. ఏంటి ఆ రిజల్ట్ చూసినప్పుడు మీరేం చెప్తారు? సరే, మనం ఆ రిజల్ట్ ను మనం యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకోలేం, కానీ ఒక ఇండికేషన్. వర్షం వచ్చే ముందు ఆకాశంలో మబ్బులు చూస్తాము, కొన్ని తూనిగలు చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత వస్తా ఉంది, ప్రారంభమైంది దానికి ఇది ఒక ఇండికేషన్ గా భావించవచ్చు ఉపాధ్యాయులు. కానీ యాక్చువల్ గా ఈ కనిపించే దానికంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది. అవునా? ఓకే. ఇప్పుడు యాక్చువల్ గా ఇది ఉపాధ్యాయులు వచ్చేసి ఇది పట్టభద్రుల్ది. దీనికంటే కూడా ప్రజల్లో, అటు రైతుల్లో, ఇటు మహిళల్లో, ఇటు యువతలో, విద్యార్థుల్లో, సమాజంలోని అన్ని వర్గాల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు పడితే వీళ్లకు 9 నెలలకి వచ్చేసి అంతకు మించిన వ్యతిరేకత వచ్చింది. రైతులు ప్రధానంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద, అవును, నేను చెప్పిన ప్రకారంగా ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 20,000 రూపాయలు వేస్తామని చెప్పారు. ఫస్ట్ సంవత్సరం వచ్చేసి వేయలేదు. కనీసం 2వ సంవత్సరం అయినా సరే సరిపడా అమౌంట్ వేశారంటే కేటాయించారంటే అది కూడా లేదు. అది కూడా ఇస్తారని నమ్మకం లేదు. పోయినసారి కూడా కొంత కేటాయించి అది కూడా ఇవ్వలేదు. కాబట్టి రైతులకు మోసం చేసింది. రైతులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. తర్వాత ఈ 0 వడ్డీ, పావుల వడ్డీ అవి ఇంప్లిమెంట్ కావడం లేదు. మహిళలకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేదా ఆడబిడ్డ నిధి 19, 59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళకు నెలకు 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తామంది. అది ఇంప్లిమెంట్ కాలేదు. 3 సిలిండర్లది సరే ఏదో పోయిన సంవత్సరం ఒక సిలిండర్ వరకు ఇంప్లిమెంట్ అయింది, 2024-25కు చూస్తామా. కాబట్టి మహిళల్లో వాళ్ళు చెప్పిన 3 హామీల్లో 2 హామీలు వచ్చేసి ఇంత అసలు ఇంప్లిమెంటేషన్ కాలే, కానీ వాళ్ళు వ్యతిరేకత. తర్వాత విద్యార్థులు ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద 1 సంవత్సరం ఎగ్గొట్టేశారు. 2వ సంవత్సరం కూడా కేటాయింపులు తక్కువ కేటాయించారు, ఇవ్వలేదు. అది కూడా నమ్మకం లేదు. ఇంకా మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాళ్ళకి 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు.